UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గుడ్లవల్లేరు కాలేజ్ వ్యవహారంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె సీక్రెట్ కెమెరా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే యువతి తండ్రి ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి మా అమ్మాయి పేరు బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి కాలేజ్ ముగిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పారట. ఇక ఈ వ్యవహారంపై రాజకీయ నేత కాలేజీ ప్రిన్సిపల్ కుమ్మక్కై ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కాలేజ్ పేరు బయటకు రావద్దని డీల్ చేశారని, కేసును సైలెంట్ గా క్లోజ్ చేసే పనిలో కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. తమను ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు వర్షంలో సైతం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి విజయ్ ని సహకార విద్యార్థులు దాడి చేశారు. కెమెరాని ఏర్పాటు చేయడంలో విజయ్ కి మరో విద్యార్థిని సహకరిస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థి విజయ్ కు సహకరిస్తున్న విద్యార్థిని ఓ ప్రముఖ రాజకీయ నేత కుమార్తె అని, అందుకే అధికారులు సరిగా విచారణ చేయడం లేదని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులు బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారు. దీంతో వార్త వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఈ ఘటన వారం క్రితమే వెలుగులోకి వచ్చినప్పటికీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థులను వాపోతున్నారు. విజయ్ నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు లేడీస్ హాస్టల్ వాష్రూమ్లలో ఎటువంటి సీసీ కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీ ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. అదే నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియో ఉందేమో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్లోని కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.